స్టూల్ ఎప్పుడు ప్యాన్ మీద ఫ్లోట్ అవ్వకూడదు. అంటే స్టూల్‌లో ఫ్యాట్ ఎక్కువైనప్పుడు ఇలా మాల్ అబ్జార్ప్షన్ అంటే తిన్న ఫుడ్ అబ్జార్బ్ అవ్వకుండా దాంట్లో ఫ్యాట్ ఉంటే, లేదా ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్యాంక్రెటైటిస్ అంటాం. క్రానిక్ ప్యాంక్రెటైటిస్‌లో ఒక రకమైన స్టూల్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. దాన్ని స్టియటోరియా అంటాం. స్టూల్ ఎప్పుడు ఫ్లోట్ అవుతుందంటే దాని ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటే. సో 2, 3 కండిషన్స్‌లో ఈ ఫ్యాట్ అనేది ఫ్లోట్ అవుతూ ఉన్నప్పుడు స్టూల్ లైట్‌గా అయ్యి ప్యాన్‌లో ఫ్లోట్ అయ్యి ఫ్లష్ చేయడం చాలా ఇంపాసిబుల్. అది అక్యూట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, అక్యూట్ డయేరియల్ డిసీజెస్‌లో రావచ్చు. సెకండ్ ఏంటంటే మాల్ అబ్జార్ప్షన్ అంటే మనం గ్లూటెన్ ఎంట్రోపతి గురించి మాట్లాడుకున్నాం కదా! ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ట్రాపికల్ ఎంట్రోపతీసు, క్రాన్స్ డిసీజు ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏంటంటే ఫ్యాట్ మాల్ అబ్జార్ప్షన్ కూడా ఉండొచ్చు. తిన్న ఫుడ్‌లో ఫ్యాట్ జీర్ణం అవ్వకుండా అది స్టూల్‌లో బయట పడడం వల్ల ఉన్న స్టూల్ కూడా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. థర్డ్ ఏంటంటే ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి ప్యాంక్రియాస్ ఇంపార్టెంట్‌గా ఏంటంటే చాలా ఫంక్షన్స్ ఉంటాయి ప్యాంక్రియాస్‌ది. దాంట్లో ఎంజైమ్స్ కొన్ని అమైలేజ్, లైపేజ్ అని ఉంటాయి. లైపేజ్ అనేది ఫ్యాట్ డైజెషన్‌కి చాలా ఇంపార్టెంట్ అండి. క్రానిక్ ప్యాంక్రెటైటిస్ అంటే ఆల్కహాల్ వల్ల రావచ్చు. వేరే చాలా కండిషన్స్ ఉండొచ్చు. అంటే వంశపారంపర్యంగా రావచ్చు. జెనెటిక్ కాజెస్ ఆఫ్ ప్యాంక్రెటైటిస్ లేకపోతే ఆటో ఇమ్యూన్ రావచ్చు. ఇవన్నీ చాలా కారణాలు ఉంటాయి. ఈ ప్యాంక్రెటైటిస్‌లో కూడా మాల్ డైజెషన్ అవుతుంది. అంటే ఫుడ్ బ్రేక్ డౌనే సరిగ్గా కాదు. ఎందుకంటే కావాల్సిన పదార్థాలు ప్యాంక్రియాస్ నుంచి బయటికి రావు. అవి ఫ్యాట్ డైజెషన్‌కి లైపేజ్ చాలా ఇంపార్టెంట్. ఈ పరిస్థితుల్లో కూడా ఫుడ్ బాగా డైజెస్ట్ అవ్వకుండా ప్యాన్‌లో ఫ్యాట్‌తో పాటు ఫ్యాట్ డైజెస్ట్ అవ్వదు కాబట్టి స్టూలు ప్యాన్‌లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో డెఫినెట్లీ గుడ్ క్వెషన్ అండి. స్టూల్ ఎప్పుడు ప్యాన్ మీద ఫ్లోట్ అవ్వడం మంచిది కాదు.